సూర్యాపేట జిల్లా కోదాడలో సీఐ శివశంకర్ నాయక్ ఓవర్ యాక్షన్ చేశాడు. డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై నిరసనకు దిగిన మహిళలపై సీఐ చేయి చేసుకున్నారు. రాఖీ పండుగ రోజునే మహిళలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీసేలా రాత్రికి రాత్రే డబ్బా కొట్టులను మున్సిపల్ సిబ్బంది తొలగించారని ఆరోపిస్తూ మహిళలు ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ శివశంకర్ నాయక్ మహిళలతో పాటు మీడియా ప్రతినిధులపైన దౌర్జన్యంగా వ్యవహరించారు. రక్షించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం ఏంటంటూ మహిళలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో సీఐ శివశంకర్ నాయక్ ఓవర్ యాక్షన్ చేశాడు. డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై నిరసనకు దిగిన మహిళలపై సీఐ చేయి చేసుకున్నారు. రాఖీ పండుగ రోజునే మహిళలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీసేలా రాత్రికి రాత్రే డబ్బా కొట్టులను మున్సిపల్ సిబ్బంది తొలగించారని ఆరోపిస్తూ మహిళలు ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ శివశంకర్ నాయక్ మహిళలతో పాటు మీడియా ప్రతినిధులపై దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. కోదాడ సీఐ శివశంకర్ నాయక్ పోలీసు అధికారులను మర్చిపోయి వీధి రౌడీలా ప్రవర్తించిన తీరు అక్కడ విజువల్స్ లో వెరీ స్పష్టంగా చూడొచ్చు. అంటే జీవనోపాధి కోసం నిర్మించుకున్నటువంటి ఒక డబ్బా కొట్టు కిరాణా దుకాణం విషయంలో కూడా ధర్నా చేసినటువంటి మహిళలపై కేసు చేసుకుని అత్యంత దురుసుగా ప్రవర్తించిన తీరు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కోదాడలో అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఒక రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి విలువ ప్రజలకు ఇవ్వలేదని గతంలో కూడా సీఐ పైన అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి మహిళల విషయంలో కూడా మహిళలని దాడి విషయంలో కూడా ప్రధానంగా ఒక సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. మొత్తంగా సీఐ శంకర్ నాయక్ ఏదైతే శంకర్ నాయక్ వ్యవహారం ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో అత్యుత్సాహమైన పనులు అనేక ఆరోపణలకు ఏరేపుగా ఉన్నటువంటి శివశంకర్ నాయక్ ప్రధానంగా రాఖీ పండుగ రోజు మహిళలపై చేయి చేసుకోవడం, దాంతో పాటుగా మహిళలని ఈడ్చుకెళ్లడం ఇది ప్రధానంగా అక్కడ సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాకి చొక్కా వేసుకున్న అధికారాన్ని మర్చిపోయి ఒక వీధి రౌడీలా వ్యవహరించిన తీరు విమర్శలకు తావు తీసుకొని చెప్పు. పండుగ రోజు మహిళలపై దాడికి సంబంధించి కూడా సిఐ చేసినటువంటి వ్యవహారం మొత్తంగా ఒక సర్వత్రా చర్చకు దారితీస్తుంది. అయితే గతంలో కూడా సిఐ తీరు ఇదే విధంగా ఉందని కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏం పనైనా చేస్తారని విమర్శలు ఎన్నో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే తలొగ్గి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నారనే అహంకారంతో ఇలాంటి వ్యవహారాలు ప్రధానంగా ప్రచారం జోరుగానే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కేవలం ఒక డబ్బా కొట్టు విషయంలో ఇతర దార్శికానికి పాల్పడాలా అని మానవ హక్కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ విధంగా వ్యవహరించిన ఎవరైతే సీఐ శంకర్ నాయకుని చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా శివశంకర్ నాయక్ ఏదైతే చిరు వ్యాపారస్తులపై అలా రౌడీలా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా దాడికి సంబంధించి కూడా పెద్ద ఒక సంచలనంగా మారింది. ఇది ఒకటే కాదు, పలు వారిలో కూడా అనేక ఆరోపణలు, అనేకమైనటువంటి అక్రమాల పుట్టగా ఉన్నటువంటి ఏదైతే శివశంకర్ నాయక్ విధుల నుంచి తొలగించాలంటూ కూడా డిమాండ్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సైదులు.